హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నువ్వు లీవ్లో ఉన్నావా? దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఆన్ లీవ్, ఆర్ యూ ఆన్ లీవ్ అంటే నువ్వు లీవ్లో ఉన్నావా అని. నెక్స్ట్ వన్, నేను 6 గంటల వరకు ఇంట్లో ఉంటాను. దీన్ని ఐ విల్ బీ హోమ్ అంటిల్ 6 o'clock. ఐ విల్ బీ హోమ్ అంటిల్ 6 o'clock అంటే నేను 6 గంటల వరకు ఇంట్లో ఉంటాను అని. నెక్స్ట్ వన్, వయసుకు తగ్గట్టు ప్రవర్తించు. దీన్ని యాక్ట్ యువర్ ఏజ్, యాక్ట్ యువర్ ఏజ్ అంటే వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అని. నెక్స్ట్ వన్, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు. దీన్ని పుట్ మై ఫోన్ టు ఛార్జ్, పుట్ మై ఫోన్ టు ఛార్జ్ అంటే నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు అని. నెక్స్ట్ వన్, నాకు ఇప్పటికీ తెలియదు. దీన్నే ఐ స్టిల్ డోంట్ నో, ఐ స్టిల్ డోంట్ నో అంటే నాకు ఇప్పటికీ తెలియదు అని. నెక్స్ట్ వన్, ఇది ఎక్కువసేపు పట్టదు. దీన్నే ఇట్ వోంట్ టేక్ లాంగ్, ఇట్ వోంట్ టేక్ లాంగ్ అంటే ఇది ఎక్కువసేపు పట్టదు అని. నెక్స్ట్ వన్, అర్థం లేకుండా మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ నాన్ సెన్స్, డోంట్ టాక్ నాన్ సెన్స్ అంటే అర్థం లేకుండా మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, ఎందుకు బేరం ఆడలేదు. దీన్నే వై డింట్ యూ బార్గెన్, వై డింట్ యూ బార్గెన్ అంటే ఎందుకు బేరం ఆడలేదు అని. నెక్స్ట్ వన్, అది ఏ విధంగా నిజం. దీన్ని ఇన్ వాట్ వే ఈజ్ దాట్ ట్రూ, ఇన్ వాట్ వే ఈజ్ దాట్ ట్రూ అంటే అది ఏ విధంగా నిజం అని. నెక్స్ట్ వన్, నువ్వు వచ్చినా రాకున్నా నేను వెళ్తున్నాను. దీన్నే వెదర్ యూ కమ్ ఆర్ నాట్ ఐ యామ్ గోయింగ్, వెదర్ యూ కమ్ ఆర్ నాట్ ఐ యామ్ గోయింగ్ అంటే నువ్వు వచ్చినా రాకున్నా నేను వెళ్తున్నాను అని. నెక్స్ట్ వన్, నువ్వు చెప్తుంది నేను నమ్మలేను. దీన్నే ఐ డోంట్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్, ఐ డోంట్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్ అంటే నువ్వు చెప్తుంది నేను నమ్మలేను అని. నెక్స్ట్ వన్, అతడు వస్తాడో లేదో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్ అంటే అతడు వస్తాడో లేదో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, మీరు నాతో వస్తారా. దీన్నే విల్ యూ కమ్ విత్ మీ, విల్ యూ కమ్ విత్ మీ అంటే మీరు నాతో వస్తారా అని. నెక్స్ట్ వన్, చపాతీలు మాడిపోయాయి. దీన్ని ద చపాతీస్ ఆర్ బర్న్డ్, ద చపాతీస్ ఆర్ బర్న్డ్ అంటే చపాతీలు మాడిపోయాయి అని. నెక్స్ట్ వన్, ఇదంతా నా వల్లే జరిగింది. దీన్ని ఆల్ దీస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మీ, ఆల్ దీస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మీ అంటే ఇదంతా నా వల్లే జరిగింది అని. నెక్స్ట్ వన్, నేను ఇది ఉదయం చేస్తాను. దీన్ని ఐ విల్ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్, ఐ విల్ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్ అంటే నేను ఇది ఉదయం చేస్తాను అని. నెక్స్ట్ వన్, నీకు డబ్బు ఎందుకు కావాలి. దీన్ని వై డు యూ నీడ్ మనీ, వై డు యూ నీడ్ మనీ అంటే నీకు డబ్బు ఎందుకు కావాలి అని. నెక్స్ట్ వన్, ఆమె నాకన్నా చాలా పెద్దది. దీన్ని షీ ఈజ్ మచ్ ఓల్డర్ దాన్ మీ, షీ ఈజ్ మచ్ ఓల్డర్ దాన్ మీ అంటే ఆమె నాకన్నా చాలా పెద్దది అని. నెక్స్ట్ వన్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్, యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు నా బాధ్యత. దీన్నే యూ ఆర్ మై రెస్పాన్సిబిలిటీ, యూ ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు నా బాధ్యత అని.
నెక్స్ట్ వన్ ఆమె అరగంట సేపు పడుకుంది. దీన్ని షీ లే డౌన్ ఫర్ హాఫ్ ఎన్ అవర్. షీ లే డౌన్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ అంటే ఆమె అరగంట సేపు పడుకుంది అని. నెక్స్ట్ వన్ అతడు గోడ మీద ఫోటో పెట్టాడు. దీన్ని హీ హంగ్ ఏ పిక్చర్ ఆన్ ది వాల్. హీ హంగ్ ఏ పిక్చర్ ఆన్ ది వాల్ అంటే అతడు గోడ పైన ఫోటో పెట్టాడు అని. నెక్స్ట్ వన్ నేను ఎందుకు నీకు సహాయం చేయాలి. దీన్ని వై షుడ్ ఐ హెల్ప్ యూ. వై షుడ్ ఐ హెల్ప్ యూ అంటే నేను ఎందుకు నీకు సహాయం చేయాలి అని. నెక్స్ట్ వన్ ఇంకా ఏమైనా ఉందా. దీన్ని ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్. ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకా ఏమైనా ఉందా అని. నెక్స్ట్ వన్ అన్నీ కలిపి ఎంత అయింది. దీన్ని హౌ మచ్ ఈజ్ ఆల్ టుగెదర్. హౌ మచ్ ఈజ్ ఆల్ టుగెదర్ అంటే అన్నీ కలిపి ఎంత అయింది అని. నెక్స్ట్ వన్ మీ ఇంటి అద్దె ఎంత. దీన్ని హౌ మచ్ ఈజ్ యువర్ హౌస్ రెంట్. హౌ మచ్ ఈజ్ యువర్ హౌస్ రెంట్ అంటే మీ ఇంటి అద్దె ఎంత అని. నెక్స్ట్ వన్ మీకోసమే ఎదురు చూస్తున్నాను. దీన్ని ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే మీకోసమే ఎదురు చూస్తున్నాను అని. నెక్స్ట్ వన్ అన్నం ఇంకా ఉడకలేదు. దీన్ని ద రైస్ ఈజ్ నాట్ కుక్డ్ యెట్. ద రైస్ ఈజ్ నాట్ కుక్డ్ యెట్ అంటే అన్నం ఇంకా ఉడకలేదు అని. నెక్స్ట్ వన్ కరెంటు కోత ఉంది. దీన్ని దేర్ ఈజ్ ఏ పవర్ కట్. దేర్ ఈజ్ ఏ పవర్ కట్ అంటే కరెంటు కోత ఉంది అని. నెక్స్ట్ వన్ నేను నా జుట్టు దువ్వుకున్నాను. దీన్ని ఐ కోమ్డ్ మై హెయిర్. ఐ కోమ్డ్ మై హెయిర్ అంటే నేను నా జుట్టు దువ్వుకున్నాను అని. నెక్స్ట్ వన్ నేను కావాలని చేయలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ డూ ఇట్ వాంటెడ్లీ. ఐ డిడ్ంట్ డూ ఇట్ వాంటెడ్లీ అంటే నేను కావాలని చేయలేదు అని. నెక్స్ట్ వన్ కరెంటు పోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్ ట్రై చేయండి, ఆన్సర్ చేయండి. కానీ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.